కానిస్టేబుల్ పూర్వకాలంలో రాజులు మహారాజులు కూడా మనలాగా వేషాన్ని మార్చుకుని ఊరెలా ఉందో చూసేవారట. అలాగే ఇప్పుడు మనం కూడా చూడాలి, సరేనా? సార్ మీరు కూడా ఈ ఊరు రాజులాగే ఉన్నారు సార్. మన ఊర్లో మీ అంత అందం ఇంకెవరికి ఉంది చెప్పండి. సూపర్ సార్. ఎవరు మీరంతా? మీకేం కావాలి? అంకుల్, మర్యాదగా బ్యాగ్ ని మాకు ఇచ్చేయండి. అరే, ఈ బ్యాగ్ నాది. ఈ బ్యాగ్ లో చాలా రకాల ఉంగరాలు ఉన్నాయి. దీన్ని మీకు నేను ఇవ్వను. చూడండి. అతని బ్యాగ్ అతనికి తిరిగి ఇచ్చేయండి మర్యాదగా. ఇవ్వారంటారు అరెస్ట్. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంగ అయినా సరే లడ్డూ సింగ్ దగ్గర నుంచి తప్పించుకోలేడు. అందుకే చెప్తున్నాను. నీకు ఎంత ధైర్యం ఉంటే మమ్మల్ని చూసి నువ్వు అలా అరుస్తావు? శివ నువ్వెక్కడున్నావు? కొంతమంది రౌడీలు ఒక పెద్ద ఆయన దగ్గర బ్యాగ్ దోచుకుని తప్పించుకు పారిపోయారు. అందరూ స్కేట్ బోర్డ్ లో వెళ్తున్నారు, వెళ్ళి పట్టుకో. మర్యాదగా బ్యాగ్ ని తిరిగి ఇచ్చేయండి అంకుల్. రారా రారా చిన్నపిల్లడా, తీసుకో. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. నువ్వు ఈ చోటుకు అసలు ఎలా వచ్చావు? అంకుల్, మీరు పైపులో నుంచి రావచ్చని నిర్ణయించుకున్నారు, కానీ నేను ఆకాశంలో ఎగురుకుంటూ వచ్చాను. ఏంటి ఐడియా నచ్చిందా? 7 7 అవన్ వెళ్ళి కొట్టండి.
అంకుల్ ఇదిగో తీసుకోండి మీ సూట్ కేస్. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు. నువ్వు చిన్నవాడివైనా గాని పెద్దవాళ్ళ కంటే బలవంతుడిగా ఉన్నావా? నా ఈ బ్యాగ్ లో 50 లక్షల రూపాయల ఖరీదైన ఉంగరాలున్నాయి బాబు. ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకు అంకుల్? సరే మేము వెళ్ళొస్తాం. ఒకే ఒక్క నిమిషం ఉండు బాబు. నీ పేరేం చెప్పావు బాబు? నా పేరు శివ అంకుల్. శివా, నీలో తెలియని గొప్ప శక్తి ఒకటి ఉంది శివా. నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనిపిస్తుంది. ఇదిగో తీసుకో. ఇది వేసుకొని రౌడీలందరికీ నువ్వు ఒకే ఒక పంచ్ ఇచ్చావనుకో, వాళ్ళు నిన్ను ఎప్పటికీ మర్చిపోరు. థ్యాంక్ యూ అంకుల్. శివ, నీ ఉంగరం చాలా అందంగా ఉంది తెలుసా? అవును, నిజంగానే ఇది చాలా అందంగా ఉంది. దాన్ని ఒకసారి నాకివ్వు. నా వేలుకి అది ఎలా ఉందో చూస్తాను. శివ, ఇలా చూడు. ఆది ఎక్కడైతే ఉంగరాన్ని యూజ్ చేసి పని చేశాడో ఆ చోటు ఎస్ లాగా కనిపిస్తోంది చూడు త్వరగా. అందుకే అంకుల్ చెప్పినట్టున్నారు, ఈ ఉంగరంతో ఎవరైనా పని చేస్తే వాళ్ళెప్పటికీ ఏది మర్చిపోరని. అయితే ఈ ఉంగరంతో శివాగిని పని చేస్తే శివ ట్రేడ్ మార్క్ తన మొహంలో ఉండిపోతుంది. బాస్, ఆ బ్యాగ్ లో ఉన్న ఉంగరాన్ని తీసుకోవడానికి మనము మన అబ్బాయిని తీసుకున్నాం బాస్. కానీ ఆ చోటుకి ఒక చిన్న పిల్లాడు వచ్చాడు. తర్వాత మమ్మల్ని కొట్టడం మొదలు పెట్టాడు బాస్. బ్యాగ్ ని లాక్కెళ్ళి తనకి ఇచ్చేశాడు. అందుకనే తన నుంచి తప్పించుకుని మేము ఎలాగోలా వచ్చేసాం బాస్. అయితే ఒక చిన్న పిల్లాడికి భయపడి వచ్చారా? భయపడి రాలేదు సార్, పిచ్చ తన్నులు తినొచ్చాం, మామూలుగా కొట్టలేదు. పన్నాలాల్ తన కాదు, నేను. మీ అందరికి దీనికోసమే మేము ఫైటింగ్ ట్రైనింగ్ చెప్పించాం. మీరు వెళ్ళి చిన్న పిల్లాడితో దెబ్బలు తినొచ్చారు. హీరాలాల్ బాస్, ఆ ఒక్క పిల్లాడు 4గురితో సమానం. మా వల్ల కుదరలేదు. రే హీరాలాల్ తను కాదు, నేను. ఇన్ని సంవత్సరాలుగా మాతో ఉన్నారు. తనెవరో నేనెవరో గుర్తుపట్టలేరా? మీరే మమ్మల్ని గుర్తుపట్టలేకపోయారు. ఇక మీరు దేనికి పనికొస్తారు? బాస్ బాస్, మీరిద్దరూ మాట్లాడుతున్నప్పుడు కాస్త ఇక్కడికి ఎక్కడికి నడవకండి. మాకు కన్ఫ్యూజ్ అవుతుంది బాస్. అరే మాట్లాపి ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఆ బ్యాగ్ ఎక్కడుందో కనిపెట్టి మా దగ్గరికి తీసుకురండి. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. ముందు అతను ఎక్కడున్నాడో వెళ్ళి కాస్త కనిపెట్టండి. ఇంకో విషయం, మీతో పాటు కలిసి ఒక కొత్త మనిషి రాబోతున్నాడు. తనకి కొట్టడం అంటే చాలా ఇష్టమట. రా రా. yes బాస్. మన అబ్బాయిలతో వెళ్ళు. వాళ్ళు ఏ పని అయితే చేయమంటారో ఆ పని చేయి. మీరేం దిగులు పడకండి, నేను వెళ్తున్నాను కదా, పని పూర్తి చేసుకుని వస్తా. పదండి. హీరాలాల్, మన ప్లాన్ ఏ వర్క్ అవ్వకపోతే మనం ప్లాన్ బిని ఉపయోగించాల్సిందే. నేను మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఆ బాబు మాత్రం లేకపోయింటే నేను ఇప్పుడు ఇక్కడ మీ ముందు కూర్చొని మాట్లాడే అవకాశమే లేదు. అంకుల్ మీరా? మీరు ఇక్కడెలా? అరే శివా, నువ్విక్కడేం చేస్తున్నావు బాబు? ఓ అలాగా, అయితే మీరు చెప్పింది ఈ అబ్బాయి గురించా? వీడేనయ్యా నా ముద్దుల మనవడు శివ. ఇతరులకు సహాయం చేయడం అంటే మహా ఇష్టం. అంకుల్, మీరిచ్చిన ఉంగరం నిజంగానే సూపర్. ఎవరి మొహం మీద అయితే పని చేస్తామో వాళ్ళ మొహం మీద ఎస్ అనే మార్క్ పడిపోతుంది. అందుకేనమ్మా ఇచ్చింది. తప్పు చేసేవాడి ముఖంలో శివ మార్కు ఖచ్చితంగా ఉండాలి కదా. అప్పుడే వాళ్ళు వేరే తప్పు చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు అద్దంలో వాళ్ళ మొహం చూసుకొని భయపడతారు, తప్పు చేయడం ఆపేస్తారు. శివ, వీరికి వీనస్ సిటీలో పెద్ద బంగారం కొట్టుందయ్యా. కానీ కొంతమంది రౌడీలు అతని షాపులో జొరపడి అన్ని పగలగొట్టేసి మొత్తం దోచుకుపోయారయ్యా. అందుకే ఇప్పుడు వేదా సిటీకి వచ్చారు. అంకుల్, ఒకవేళ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా వీనస్ సిటీ వాళ్ళేనా? ఏం చెప్పాలో నాకే తెలియడం లేదు శివ. కానీ వాళ్ళు ఈసారి నా బ్యాగ్ ఎందుకు తీయడానికి ప్రయత్నించారు నాకు అదే బాబు అర్థం కావడం లేదు. అలాంటిది ఈ బ్యాగులో ఏముందో అర్థం కావడం లేదు. నాకు తెలిసి ఇందులో ఏదీ లేదు శివ. సరే వదులు.
అన్నీ మంచిగా జరుగుతాయి. నేను ఈ సంతోష తరుణంలో మీకు ఒక మంచి పాట పాడి వినిపిస్తాను. ఓ